స్తుతి పాడనా, స్తుతి స్తుతి అని కొనియాడనా, స్తుతి పాడనా, స్తుతి స్తుతి అని కొనియాడనా, పాడనా పాడనా కొనియాడనా, పాడనా పాడనా కొనియాడనా, స్తుతి పాడనా, స్తుతి స్తుతి అని కొనియాడనా. నీ జీవవాక్యం నా పాదములకు దీపమే, నీ జీవవాక్యం నా పాదములకు దీపమే, అది నా త్రోవలో నన్ను నడిపించే, అది నా త్రోవలో నన్ను నడిపించే, బ్రతుకే బ్రతుకే అది నా యేసు పాదం, పాదం కల్వరి యాగం, పాదం కల్వరి యాగం, స్తుతి పాడనా, స్తుతి స్తుతి అని కొనియాడనా, స్తుతి పాడనా, స్తుతి స్తుతి అని కొనియాడనా. నీ జీవవాక్యం నా జీవకెంతో మధురమో, నీ జీవవాక్యం నా జీవకెంతో మధురమో, అది నా నోటికి తేనె కంటే, అది నా నోటికి తేనె కంటే మధురం మధురం, అది నా నిత్య స్వాస్థ్యం, స్వాస్థ్యం నిశ్చల సాక్ష్యం, స్వాస్థ్యం నిశ్చల సాక్ష్యం, స్తుతి పాడనా, స్తుతి స్తుతి అని కొనియాడనా, స్తుతి పాడనా, స్తుతి స్తుతి అని కొనియాడనా, పాడనా పాడనా కొనియాడనా, పాడనా పాడనా కొనియాడనా, స్తుతి పాడనా, స్తుతి స్తుతి అని కొనియాడనా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఉదయకాల సమయంలో మీకు శుభములు. ప్రతిరోజు మనం 119వ కీర్తన ధ్యానం చేస్తున్నాం. ఈరోజు కూడా 119వ కీర్తన 8వ వచనాన్ని చదువుకొని కొద్ది ధ్యానం చేసుకుందాం. నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బుద్ధిగా విడనాడకుము. దేవుడి వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, దావీదు 119వ కీర్తనలో దావీదు నన్ను విడనాడకుము అని, అది అంగలార్పు, అది వేదనతో చేసేటువంటి ఒక మొర్ర, బాధతో చేసేటువంటి ప్రార్థన. నిజంగా మనం చూస్తూ వచ్చాం, దేవుని సహవాసం కోల్పోవడం అనేది చాలా భయంకరమైనటువంటి విషయమని. సరే, 22వ కీర్తనలో మనం చూస్తాము, నా దేవా నా దేవా నీవు నన్ను ఎలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనక నీ వేల దూరముగా ఉన్నావు అని దావీదు ఈ 22వ కీర్తన వ్రాసాడు. ఈ కీర్తనలో
దావీదు దేవుని తోడు లేకపోవటాన్ని బట్టి, దేవుడు విడనాడటాన్ని బట్టి కలిగినటువంటి హింసలు, బాధలు, వేదన బాధలు అనుభవిస్తున్నట్లుగా ఇలాంటి బాధలలో, వేదనలో, దుఃఖంలో, కష్టాల్లో మరి దేవుడు తను విడిపించకుండా తనకు దూరంగా ఉన్నాడని గ్రహించాడు. దేవుడు దూరంగా ఉన్నాడని గ్రహించటం దావీదు. ఇది ప్రవచనాత్మకమైనటువంటి కీర్తన. ఈ కీర్తనలో దావీదు పడకపోయినప్పటికీ తాను ఆత్మపూర్ణుడై ఈ కీర్తన వ్రాయటం జరిగింది. ఈ కీర్తనలో ఈ బాధింపబడినటువంటి వ్యక్తిగా మనం యేసుక్రీస్తు ప్రభు వారిని చూస్తాం. ఎందుకు అనంటే ఆయన సిలువకు అప్పగింపబడినది మొదలుకొని సిలువలో చనిపోయేంత వరకు కూడా ఆయన ఎంతో బాధను అనుభవిస్తాడు. ఎంత బాధ అంటే అది మనం చెప్పుకుంటే తీరేది కాదు, చెప్పుకోలేనంత బాధ. ఆ భయంకరమైనటువంటి బాధను ఆయన భరించాడు. ఆ బాధను సిలువలో రుచి చూశాడు. ఎంతటి బాధ. ఆ రాత్రి ఆయన సిలువకు అప్పగింపబడక ముందు రాత్రి ఆయనను పట్టుకొని ఈడ్చుకొని పోయారు అని లోక శుభవార్తలో చూస్తాం. మరి ఆ రాత్రి ఆయన్ని శాస్త్రులు పరిచర్యలు ఎదుట ప్రధాన యాజకుల దగ్గర నిలబెట్టి వారు ఆయన విచారణ చేశారు. తెల్లవారుగానే పిలాతు దగ్గర తీసుకెళ్లారు. పిలాతు హేరోదు దగ్గరికి పంపించాడు. హేరోదు కూడా ప్రభువులో పాపం కనుగొనలేక, తప్పిదం కనుగొనలేక మరలా పిలాతు దగ్గర పంపించాడు. పిలాతు కూడా 2-3 సార్లు సాక్ష్యం చెప్తాడు. ఏలో నాకు ఏ దోషం కనపడలేదు, ఏలో ఏ పాపం కనపడలేదు, నేను ఇతన్ని శిక్షించి విడుదల చేస్తాను అని అంటే ఇశ్రాయేలీయులు, శాస్త్రులు, పరిసయ్యులు ఒప్పుకొనకుండా ఆయన సిలువకు అప్పగించేటట్లుగా బలవంతంగా వారు కేకలేసినప్పుడు పిలాతు ఏం చేయలేక ఆయనని కొట్టి సిలువకు అప్పగించినప్పుడు ఆయనను రోమా సైనికులు తీసుకుని వెళ్ళి మరి ఆయన్ని 1 తక్కువ 30 కొరడా దెబ్బలు కొట్టడం చూస్తాం. భయంకరమైనటువంటి శిక్ష అది. వేదన అనేది ఆ గాయాలు, ఆ కొరడా దెబ్బలు చేసే గాయాలు చాలా ఘోరమైనవి. ఆ దినాల్లో రోమా సైనికులు శిక్షించే విధాలలో ఒక వ్యక్తిని కొరడాతో శిక్షిస్తున్నప్పుడు మరి ఆ కొరడాకి 3 చీలికలు ఉంటాయి. 3 చీలికలకి 3 ఎముకలు గుచ్చి కొరడాతో కొట్టినప్పుడు ఆ ఎముకలు వెనక వీపులు గుచ్చుకొని దిగబడినప్పుడు ఆ కొరడాలు లాగినప్పుడు చీరుకుంటూ వస్తుంది. అందుకని వీపు మీద కీర్తనకారుడు అంటాడు, నాగటి సాల వలె నా వీపును దున్నిరి అని చూస్తాం. అంటే అంతటితో ఆగలేదు. ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. అంతటితో ఆగారా అని అంటే అంతటితో ఆగలేదు. భారం మోయలేనటువంటి ఒక బరువైనటువంటి మ్రానును ఆయన మీద భుజాల మీద వేసి ఆ గొలుగోతో కొండ ఎక్కించడం మనం చూస్తాం. ఆయన మోయలేక ఆ సిలువను మోసుకుని పోయినప్పుడు ఆ రోమా సైనికులు ఆ కర్ర మీద నిలువు అడ్డ ఆ కర్ర మీద సిలువు గుర్తు ఆకారం ఉన్నటువంటి ఆ కర్ర మీద ఆయనను పరుండబెట్టి ఆయన చేతులలో కాళ్ళలో మేకులు కొట్టడం మనం చూస్తాం. అలాగూ ఆయన ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు మండు టెండలో, మనకు తెలుసు యెరూషలేములో లేక ఎడారి ప్రాంతంలో ఉన్నటువంటి ఎండ తీవ్రత చాలా భయంకరంగా ఉంటుంది. ఒకనొక సమయంలో ఒక గోడ పక్కన ఉన్నటువంటి నీడ, చెట్టు కింద ఉన్నటువంటి నీడలో కూడా 100 degrees Celsius ఉష్ణోగ్రత ఉంటుంది అని చెప్తారు ఒక్కొక్క టైంలో. అంత భయంకరమైనటువంటి ఎండ తీవ్రత ఎడారిలో ఉంటుంది. యేసు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు కూడా అది మరి పగలో ఆ మండు టెండలో మరి ఆయన ఎంత విలవిల్లాడుంటాడో చూడండి. ఎంత బాధ, రక్తమంతా కారిపోతుంది, మరి ఆ గాయాలు నొప్పెడుతున్నాయి, ఆ ఎండకి ఆయన శరీరం కూడా ఎండిపోతున్నది. అలాంటి పరిస్థితులలో, అలాంటి కఠినమైనటువంటి భయంకరమైనటువంటి ఆ బాధలలో మత్తయి సువార్త 27వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఆ సిలువ మీద ఉండి ఒక కేకేయటం మనం చూస్తాం. అదేంటంటే ఏలీ ఏలీ లామా సబక్తాని అనేటువంటి మాటని ఆయన ఉపయోగించడం చూస్తాం. ఆ మాటకు అర్థం ఏంటనంటే
నన్నెందుకు చేయి విడిచితివి, దేవా నన్నెందుకు చేయి విడిచితివి. నిజంగా దేవుని చేత చేయి విడవబడిన వాడు యేసయ్య, యేసు ప్రభువారు. అది చాలా ఘోరమైనటువంటి విషయం. ఎందుకనంటే ప్రభువారు తాను తాను పరిచర్యకు వచ్చినటువంటి సందర్భంలో ఆయన చెప్పే మాటలు పలుసార్లు చెప్తాడు. నేను తండ్రి ఏకమై ఉన్నాము, నాకు వేరుగా తండ్రి లేడు, తండ్రికి వేరుగా నేను లేము, మేమిద్దరం ఏకమై ఉన్నాము అని చెప్తాడు. నేను ఆయనకి ఇష్టమైనది చేస్తున్నాను కాబట్టి తండ్రి నన్ను ఎప్పుడు కూడా ఒంటరిగా విడిచిపెట్టలేదు అని ప్రభువారు చెప్పేవాడు. అలాంటి మరి సహవాసం ఉన్నటువంటి ప్రభువారు, తండ్రిని కలిగి ఉన్నటువంటి ప్రభువారు మరి ఈ సమయంలో ఎందుకు తండ్రి ఆయన విడిచిపెట్టాడు? నిజంగా అది మనం ఊహించలేనిది, లేకపోతే మనం చెప్పుకోలేనటువంటి బాధ. యేసు ప్రభువారు సిలువలో ఆ బాధను బట్టి బాధపడట్లేదు, కానీ ఆ సిలువలో కలిగినటువంటి లేక కలుగుతున్నటువంటి ఆ బాధలను బట్టి, ఆ గాయాలను బట్టి, లేకపోతే ఆ మేకులు ఆ చేతులలో కాళ్ళలో మేకులు కొట్టబడటాన్ని బట్టి కానీ, తలకు పెట్టబడిన మొండ్ల కిరీటాన్ని బట్టి కానీ, లేకపోతే కిందుండి ఆ రోమా సైనికులు కానీ, శాస్త్రులు పరిశీలు కానీ ఆయన అవహేళన చేస్తుంటే, ఆయన నిందిస్తుంటే, దూషిస్తుంటే, ఆయనతో పాటు సిలువ వేయబడినటువంటి దొంగలలో ఒకడు కూడా ఆయనను దూషిస్తూ ఆయనను ద్వేషిస్తున్నప్పుడు కూడా ఆ మాటలను బట్టి కానీ, గాయాలను బట్టి కానీ, లేకపోతే ఆ బాధను బట్టి కానీ ఆయన బాధపడట్లేదు. ఆయన బాధ అంతా ఒకటే, అదేంటిది అని అంటే, నా దేవా నీవెందుకు నన్ను చేయి విడిచితివి. ఆయన సిలువకు వెళ్ళక మునుపు గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేయటం మనం చూస్తాం. తన శిష్యుల్ని వెంట పెట్టుకొని ఆ గెత్సెమనే తోటకు వెళ్ళి, మీరు ఇక్కడ ఉండండి, నేను మరలా వస్తానని చెప్పి ప్రభువారు వారికి కొంచెం దూరంలో వెళ్ళి ఆయన ఆ నేల మీద పడి ప్రార్థన చేయటం మనం చూస్తాం. ఆ ప్రార్థన ఎంత బాధకరమైన ప్రార్థన తెలుసా? ఆయన చెమటట రక్తంగా బయటకు వచ్చిందంట. అంత గుండె పిగిలిపోయేటట్లుగా ప్రభువారు ఎందుకు ప్రార్థన చేశాడు? తండ్రి, ఈ గిన్నె సాధ్యమైతే నా ఎద్దులను తొలగించు, నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రభువారు చెప్పారు. ఆ గిన్నెను చూసి ఆయన భయపడిపోయి లేకపోతే భారంగా ప్రార్థన చేశాడా? తాను ఎదుర్కోబోయేటువంటి ఆ సిలువ మరణాన్ని చూసి తట్టుకోలేక ఆయన ఆ గెత్సెమనే తోటలో ఏడ్చి చెమట రక్తంగా మారేటట్లుగా ఏడ్చాడా? చెమట రక్తంగా మారటం అంటే గుండె ఏ విధమైనటువంటి ఒత్తిడికి గురై ఉంటుందో చూడండి. ఈరోజున చాలామంది కూడా 2 కట్టెల మీద వేలాడదీయబడిన వాడు, 2 మేకులు పీక్కోలేని వాడని చాలామంది అవహేళన చేస్తున్నారు. మరి సిలువలో ఆయన తను రక్షించుకోలేకుండా చనిపోయినవాడు, మరణించినవాడు మనల్ని ఎలా రక్షిస్తాడని చాలామంది అవమానిస్తున్నారు, అవహేళన చేస్తున్నారు. వాళ్ళకి తెలియనటువంటి విషయం అది, వాళ్ళకి అర్థం కాని విషయం అది. ఆయన ఎవరి కోసం చనిపోయాడో, ఎందుకోసం చనిపోయాడో అది వాళ్ళకి అర్థం కాక వాళ్ళు అవహేళన చేశారు. ఆ శాస్త్రులు, పరిసయ్యులు, ఆ యూదులు కానీ, ఆ రోమా సైనికులు, ఆ సిలువలు వేలాడుతున్నటువంటి దొంగలలో ఒకడు ఆయన ఏ విధంగా అయితే అర్థం చేసుకోలేక, ఏ విధంగా అయితే ఆయనను గ్రహింపక ఆయన అవహేళన చేశారు, దూషించారు, అవమానకరంగా మాట్లాడారు. కానీ ఆ మరణం ఎందుకో, ఆ శిక్ష ఎందుకో చాలామందికి అర్థం కాదు. సరే, గెత్సెమనే తోటలో ఆయన చెమట రక్తం బిందువులా గారిపోయింది. చెమట కారాలి కానీ ఆయన శరీరం బంధు రక్తం గారుతుంది, ఆ స్వేదం ఆ బిందువులుగా. అది ఎందుకు అలా జరిగింది అని అంటే అదొక వేదన. ఎందుకు వేదన? మరణం పొందుకోవాలి అనేటువంటి భయంతో వేదన పడుతున్నాడా, లేక అలాంటి ఘోరమైనటువంటి శిక్ష పొందుతానేమో అని ప్రభువారు భయపడుతూ వేదన పడుతున్నాడు అంటే కాదు. ఎందుకు ఆ వేదన అంటే తనను తండ్రితో ఏకమై ఉన్నటువంటి తండ్రి విడిచిపెట్టేటువంటి సమయం రాబోతుంది. సిలువలో తండ్రి తనను విడిచిపెడతాడు. తండ్రి తన చెయ్యి విడిచిపెడతాడు.
అది ఆయన యొక్క బాధ. అంతేగాని ఆ సిలువలో మరణిస్తున్న దాన్ని బట్టి బాధపడలేదు, గాయాలను బట్టి బాధపడలేదు, ఆయన పడుతున్న వేదనను బట్టి బాధపడలేదు. ఆయన బాధ దేనికి అని అంటే తండ్రి తనను విడిచిపెడుతున్నాడు. తండ్రి తనను విడిచిపెడుతున్నాడు. తండ్రి ఎందుకు ఆయన విడిచిపెడుతున్నాడు? తండ్రి ఆయన విడిచిపెట్టాల్సినటువంటి అవసరం ఏంటి? ప్రైజలా ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటిది అని అంటే తండ్రి ఆయన చెయ్యి విడిచిపెట్టకపోతే ఈ రోజున దేవుడు మన చేతులు పట్టుకునేవాడు కాదు. ఒక పాపి చెయ్యి పట్టుకునేవాడు కాదు ఆయన. ఒక పాపి చెయ్యి పట్టుకోవాలి అని అంటే తన సొంత కుమారుని చెయ్యి ఆయన విడిచిపెట్టాలి. ఎందుకు తన సొంత కుమారుని చెయ్యి విడిచిపెట్టాలి అని అంటే ఆ కుమారుడు సిలువలో ఓ పాపి కొరకు మరణిస్తున్నాడు, పాపి స్థానంలో మరణిస్తున్నాడు. ఆ మరణము, ఆ బాధ, ఆ వేదన ఆయనది కాదు. ఆయన పాపములను బట్టి గాయపరచబడలేదు, ఆయన పాపమును బట్టి నలగొట్టబడలేదు, ఆయన పాపమును బట్టి కొరడా దెబ్బలు తినలేదు, ఆయన పాపమును బట్టి ఆయన సిలువ వేయబడలేదు, ఆయన పాపమును బట్టి ఆయన సిలువలో మరణించలేదు. చాలామంది అజ్ఞానులకు తెలియనటువంటి విషయం అది. నా దేవుని బిడ్డలారా, నీ చెయ్యి నా చెయ్యి పట్టుకోవాలనంటే దేవుడు ఆయన కుమారుని చెయ్యి విడిచిపెట్టాలి. ఒకవేళ ఆయన కుమారుడైన యేసు ప్రభు వారి చెయ్యిని తండ్రి విడిచిపెట్టకపోతే మన చెయ్యి పట్టుకునే అవకాశం లేదు. కాబట్టి మన చెయ్యి పట్టుకోవడానికి సిలువలో తండ్రి చెయ్యి విడిచిపెట్టాడు. తండ్రి కుమారుని చెయ్యి విడిచిపెట్టాడు. మన చెయ్యి పట్టుకోవడానికి తండ్రి ఆయన కుమారుని చెయ్యి విడిచిపెట్టాడు. మన చెయ్యిని పట్టుకోవడానికి, మనల్ని రక్షించడానికి, మన నుండి మరణాన్ని దూరం చేయడానికి, మన నుండి పాపము యొక్క శిక్షను దూరం చేయడానికి ఆ శిక్ష తన మీద వేశాడు. మన మరణం ఆయన మీద వేశాడు, మన శిక్ష ఆయన మీద వేశాడు, మన మరణం ఆయన మీద వేశాడు. వాటిలో ఆయన బాధతో వేదనతో చెమట రక్తంగా మారేటట్లుగా ప్రార్థన చేయడానికి కారణం ఏంటంటే తండ్రి తనను విడిచిపెడతాడు. తండ్రి తనను విడిచిపెడతాడు. నా దేవుని బిడ్డలారా, పాపము దేవుణ్ణి మనకు దూరం చేస్తుంది. పాపము దేవుని మనకి ఎడమేటట్లుగా చేస్తుంది. పాపము దేవుడు మనల్ని విసర్జించేటట్లుగా, విడిచిపెట్టేటట్లుగా చేస్తుంది. పాపం దేవుని మనల్ని వేరు చేస్తుంది, సపరేట్ చేస్తుంది. పాపమును బట్టి దేవుడు మనను దూరం అవుతాడు. అందుకని 119వ కీర్తనలో దావీదు ఆక్రందన అది 7:10, నీ కట్టడలను గైకొందును, నీవు నన్ను బొత్తిగా గడనాడుకో, బొత్తిగా విడిచిపెట్టద్దు. నా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నిజంగా మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నిజంగా దేవునికి ఆయాసం కలిగించే, దేవునికి దుఃఖం కలిగించే, దేవుడు బాధపడే బలహీనతల పాపాలు మనలోనే ఉన్నాయా అని పరీక్షించుకొని పరిశీలన చేసుకోవడం చాలా మంచిది. దేవుని సహవాసం పోగొట్టుకుంటే ఆ జీవితం అదొక అంధకారమయం. అది ఆ జీవితం ఒక భయంకరమైనటువంటి శాపంతో కూడుకున్నది. ఆ శాపం ఆయన సిలువలో భరించాడు. ఆ శాపాన్ని తన మీద వేసుకున్నాడు మనల్ని ఆశీర్వదించడానికి.